ఓకే. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ కేసినేని శివనాథ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, చైర్మన్ ఏపీఐఐసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంతెన రామరాజు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ్మిరెడ్డి శివ శంకర్రావు గారు, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఎంఎస్ఎంఈ సబ్మిట్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం.
నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఇవన్నిటికి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఏసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి, బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటిది ఇక్కడ జరిగింది.
ఇప్పుడు ఫేజ్ 2 కింద కూడా 17,000 ఎకరాలు ఇస్తున్నారు. దానివల్ల మీరు చూస్తే భూమి ఇచ్చిన రైతులు నష్టపోవడం లేదు, అభివృద్ధి చాలా బాగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2,953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా దగ్గర 4,68,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే, ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తే వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే శ్రీ సిటీ ఉంది. దేశంలో నెంబర్ 1 పార్క్గా ఈరోజు శ్రీ సిటీ తయారైందంటే దానికి కారణం అక్కడ డెవలప్ చేసే మేనేజ్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ లక్ష్యం. పోయిన సంవత్సరం ఒక మెసేజ్ ఇచ్చాం. డాక్రా సంఘాలు నాకు దగ్గర, నేనే ఆ డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళ మీద నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం కూడా. ఈరోజు వాళ్ళ దగ్గర మీరు చూస్తే 28,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఒక్క పైసా కూడా ఎగ్గొట్టకుండా 99.9% రికవరీ ఉంది. ఇక్కడుండే పారిశ్రామికవేత్తలందరినీ ఒకటే కోరుతున్నా, ప్రాస్పెక్టివ్ ప్రజెంట్ అసోసియేషన్స్ కూడా విశ్వసనీయత చాలా ముఖ్యం. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు సుజావుగా కరెక్ట్గా కడితే తక్కువ వడ్డీకి ఈజీగా డబ్బులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి తెలియకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ కూడా చాలా ముఖ్యం. గవర్నమెంట్కి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలకు ఇది చాలా అవసరం. అందుకే పోయిన సంవత్సరం 1,00,000 మంది డాక్రా సభ్యురాలని ఆంటర్ప్రెన్యూర్గా చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలని తయారు చేస్తున్నాం.